భారీ బడ్జెట్తో తీసే సినిమాలను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కథలతో సినిమాలు తీసి యువతను అట్రాక్ట్ చేస్తున్నారన్నారు. ఇలాంటి సినిమాల బదులు సందేశం ఇచ్చే సినిమాలను తీయాలన్నారు. వినోదాత్మకంగా సినిమాలు తీస్తే జనం ఆదరిస్తారు. కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చే సినిమాలు సరిగా ఆడకపోవచ్చు. అయితే దానికి నష్టాలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది అవి చేయడం లేదు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. 500 కోట్లు 1000 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల చేత భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వసూలని ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకొని ప్రయత్నిస్తారు, ఎక్కువ టికెట్లు అవ్వాలని ప్రయత్నిస్తారు. ప్రభుత్వంతో ప్రోత్సాహాలు పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తూ ఉన్నారు. ఇది ఒకవైపునేమో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఇంకొక 2000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చి అంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలా? ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా? ఇది ఒకటి. రెండవది, ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కోపడరు, కానీ క్రైమ్ అశ్లీలత ఇది ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళాం తల్లి తటన పడుకోండి. కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశ్లీల పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్ నేరపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకొని పెద్ద సినిమాలు తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే సినిమా తీస్తున్నారు, రోడ్ షోలు చేసుకొని సినిమా హాల్కి వెళ్ళి పక్కన రావడం వేరు. అది జనం ఎట్టబడుతున్నారు. సహజం, జనం ఎట్టబడే సహజం. జనం తప్పడానికి వీళ్ళ అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి, దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి. That's all for now. Keep watching Big TV.